ప్రపంచమంతా క్రిస్మస్ అనేది రకరకాలుగా జరుపుకోవడం అనేది మనందరికీ తెలిసినటువంటి విషయమే. కేవలము క్రైస్తవులు మాత్రమే కాదు, క్రైస్తవేతరులు కూడా క్రిస్మస్ని ఈ డిసెంబర్ 25న అనేక కారణాల చేత జరపడం, దాంట్లో వారు పాలి భాగస్థులు అవ్వడం మనందరికీ తెలిసినటువంటి విషయమే. క్రిస్మస్లో ఉన్నటువంటి మూల విషయాన్ని ఎరిగినటువంటి వారు కొందరు, ఎరుగనటువంటి వారే ఎక్కువ. సో ఈరోజు మనకు ఇవ్వబడినటువంటి ఈ సమయంలో క్రిస్మస్ సత్యము లేకపోతే క్రిస్మస్ సందేశాన్ని నేను క్లుప్తంగా ఇస్తుండగా మీరు విని ఈ లోకంలో బ్రతికినంత కాలమే కాకుండా నిత్య జీవార్థము, అంటే ఈ లోకాన్ని మనం విడిచిపోయిన తర్వాత పరలోకంలో కూడా నిత్యత్వంలో జీవించుటకు ఉపయోగపడేటువంటి సత్యము మీకు మేలుకరంగా ఉంటుందని నమ్ముతున్నాను. పోయిన సంవత్సరం మనందరికీ తెలుసు, కోవిడ్ రావడం చేత 2020 డిసెంబర్లో ప్రపంచంలో చాలామంది క్రిస్మస్ కూడికలను జరుపుకోలేకపోయారు. కానీ దానికన్నా ముందు 2019 డిసెంబర్లో ప్రపంచంలో క్రిస్మస్ కూడిక జరిపారు. క్రిస్మస్ సెలబ్రేషన్ అనే దాన్ని చాలా గొప్పగా చేశారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం, ఇదొక ప్రపంచంలో పేరు మోసినటువంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థ. వారు వేసినటువంటి అంచనా ప్రకారము 2019వ సంవత్సరము అమెరికాలో 93% మంది అమెరికన్లు పెట్టినటువంటి ఖర్చు, అంటే క్రిస్మస్ షాపింగ్ కొరకు వారు చేసినటువంటి ఖర్చు $1 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్, అంటే 1,000 బిలియన్ డాలర్లను వారు ఖర్చు పెట్టారు. మన భారతదేశపు లెక్క ప్రకారం చెప్పాలంటే 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 1,00,000 కోట్లు ఒక సంబరం చేసుకోవడానికి, ఒక పండుగ ఆచరించడానికి, లేకపోతే ఒక ఉత్సవాన్ని జరుపుకోవడానికి. అండ్ ఇది డెలాయిట్ అనేటువంటి ఇంకొక కన్సల్టింగ్ ఫర్మ్ వారు చేసినటువంటి సర్వేలో అమెరికాలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి $1,500, అంటే ఇంటికి $1,00,000 భారతదేశము లెక్క ప్రకారం వారు ఖర్చు పెట్టారు. ఒకవేళ ఈ 1,00,000 కోట్లను మనము ప్రస్తుతము ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషికి పంచామనుకోండి, లెక్కల ప్రకారం ఈ రోజున ప్రపంచంలో 780 కోట్ల మంది జనాభా ఉన్నారు. సో ఈ 780 కోట్ల మందికి ఒక్కొక్కరికి ఈ డబ్బును మనం పంచితే ఒక్కొక్కరికి $10,000 ఇవ్వచ్చు. సో దాంట్లో బ్యాక్గ్రౌండ్ని మీరు కొంత లోతుగా ఆలోచిస్తే, ప్రపంచంలో కేవలము ఒకే ఒక దేశము, దాంట్లో కూడా 93% మంది ఇంత డబ్బు ఒక పండుగ కొరకు, ఒక ఉత్సవం కొరకు, ఒక అకేషన్ కొరకు, ఒక సెలబ్రేషన్ కొరకు ఖర్చు పెట్టారంటే దాని వెనకాలేదో చాలా పెద్ద గంభీరమైనటువంటి ఉద్దేశం ఉండాలి కదా. మామూలుగా మనుషులు పండుగలు చేయరు కదా, మామూలుగా మనుషులు ఉత్సవాలు సెలబ్రేషన్లు చేయరు కదా. అంత ఖర్చు పెడుతున్నారు అంటే దాని వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం కూడా చాలా గొప్పదై ఉండాలి కదా. క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు యొక్క జన్మదినానికి సంబంధించినటువంటి అంశం. ద బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు లోకములో జన్మించినటువంటి ఆ సమయాన్ని, లేకపోతే ఆ యొక్క విశేషమైనటువంటి అంశమును క్రిస్మస్గా జరుపుకుంటారు. ఆయన లోకంలోనికి రాకమునుపు, ఆయన జన్మ సమయంలో దేవుడు పరలోకము నుండి దూతలను పంపించి కొంతమందికి వర్తమానాన్ని వినిపించాడు. నేను బైబిల్లో లూకా 2వ అధ్యాయము 10-11 వచనాలు చదువుతున్నాను. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. ప్రజలందరికీ అంటున్నాడు, క్రైస్తవులందరికీ అనట్లేదు. అండ్ ఈ సందేశాన్ని ఇచ్చింది ఒక పాస్టర్ కాదు, ఒక సువార్థికుడు కాదు, ఒక బైబిల్ బోధకుడు కాదు, ఒక క్రైస్తవ మత పెద్ద కాదు. పరలోకం నుండి సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈ లోకంలో తాను సృష్టించినటువంటి మానవులకు వర్తమానం ఇవ్వడానికి తన దూతను, ఒక ఏంజిల్ని పంపినప్పుడు ఆ దూత వచ్చి ప్రజలందరికీ, అంటే ప్రపంచంలో మనుషులుగా పుట్టినటువంటి వారందరికీ కలిగే మహా సంతోషకరమైనటువంటి సువర్తమానమును వినిపించాడు. దావీదు పట్టణం, ఇశ్రాయేల్ దేశంలో దాన్ని బెత్లెహేం అంటారు. ఆ పట్టణంలో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అని ప్రకటించాడు. సో ఇది చాలా గొప్ప సంతోషకరమైనటువంటి సువర్తమానం. అంటే గొప్ప పండుగ చేసుకోవాల్సినటువంటి సమయం, లేకపోతే ఉత్సవాన్ని చేసుకోవాల్సినటువంటి సమయం. ఉత్సవము ఎన్నో రకాలుగా చేయొచ్చు. కొంతమంది ఉత్సవంలో పాపం చేస్తారు, కొంతమంది పాపం పోయినందుకు ఉత్సవం చేస్తారు.
సో క్రిస్మస్ అనేటువంటి ఉత్సవము పాపము చేయడానికి చేసేటువంటిది కాదు. పాపమును దేవుడు పరిహరించి ఆ పాపిని రక్షించి పరిశుద్ధపరిచాడు కనుక దాని జ్ఞాపకార్థముగా చేసుకునేటువంటి విషయం. యేసు ప్రభు లోకంలోనికి వచ్చిన తర్వాత ఆయన అద్భుతమైనటువంటి బోధలు చేశాడు. మానవ జాతికి, మానవులందరూ జన్మ తరించడానికి ఉపయోగకరమైనటువంటి బోధలు ఆయన చేశాడు. ఒక చోట లూకా సువార్త 15వ అధ్యాయంలో ఆయన 3 ఉపమానాలు చెప్పాడు. దాంట్లో మొదటి ఉపమానంలో ఒక గొర్రెల కాపరికి 100 గొర్రెలు ఉండేవి. దాంట్లో ఒక గొర్రె తప్పిపోయింది. అతడు 99 గొర్రెల్ని విడిచిపెట్టి తప్పిపోయినటువంటి ఒక గొర్రెను వెతికి దాన్ని పట్టుకొని వెనక్కి తీసుకుని వచ్చినప్పుడు తన స్నేహితులతో, తన ఇరుగు పొరుగు వారితో గొప్ప విందు చేసుకొని సంతోషించాడు. రెండో ఉపమానం ఆయన చెప్పాడు. దాంట్లో ఒక స్త్రీకి 10 వెండి నాణ్యాలు ఉండేవి. దాంట్లో ఆమె ఒక నాణ్యాన్ని పోగొట్టుకుంది. అది పోయినప్పుడు ఆమె వెతికి దాన్ని కనుగొనగానే తన చెలికత్తెలు అంటే తన ఫ్రెండ్స్తో, తన నైబర్స్తో ఆమె ఒక విందు సంబరం చేసుకుంది. మూడవ ఉపమానంలో ఒక తండ్రికి 2 కొడుకులు ఉండేవారు. పెద్దవాడు తండ్రి దగ్గరే ఉండేవాడు, చిన్నవాడు చెడ్డవాడు. అతడు తండ్రి అధికారం కింద ఉండకుండా సొంత ఇష్టం ప్రకారం బ్రతకాలని ఆస్తిని పంచమని ఆస్తి తీసుకొని దూరదేశానికి వెళ్ళిపోతాడు. అక్కడ ప్రతి విధమైనటువంటి ఘోరమైనటువంటి దరిద్రపు పని చేసి దివాలా తీస్తాడు. అతడికి చివరికి తినడానికి మనుషులు తినేటువంటి భోజనం దొరకనప్పుడు పందుల పొట్టుతో తిందామనుకుంటాడు, కానీ అది కూడా దొరకదు. అలాంటప్పుడు వాడికి బుద్ధి వస్తుంది. బుద్ధి వచ్చినప్పుడు వాడు తండ్రిని జ్ఞాపకం చేసుకొని వెనక్కి వస్తాడు. నేను దేవుడికి వ్యతిరేకంగా, నీకు వ్యతిరేకంగా పాపం చేశాను అన్నప్పుడు తండ్రి వాడిని ఒక్క మాట కూడా అనకుండా వాడిని అంగీకరించి ఒక గొప్ప విందు చేస్తాడు. సో ఈ 3 ఇన్సిడెంట్స్లో యేసుప్రభు ఏం చెప్పాడు? తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు సంబరం చేసుకున్నారు, తప్పిపోయిన నాణ్యం దొరికినప్పుడు సంబరం చేసుకున్నారు, తప్పిపోయినటువంటి కుమారుడు, చచ్చిపోయినటువంటి కుమారుడు తిరిగి ఇంటికి వచ్చినప్పుడు, బతికొచ్చినప్పుడు ఆ సంబరాన్ని చేసుకున్నారు. సో యేసు ప్రభు యొక్క జన్మ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఎందుకు ఒక ఉత్సవము, లేకపోతే ఒక సంబరము, ఒక సెలబ్రేషన్ అనేది దీంట్లో మనకు అర్థమవుతుంది. మనుషులందరూ కూడా దేవుడి నుండి తప్పిపోయారు. నాశనంలో వారు ఉన్నటువంటి స్థితిలో వారిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావడం జరిగింది. మనకేదైనా మేలు జరిగితే మనం పెద్ద పార్టీ ఇస్తాం, ఎగ్జామినేషన్లో పాస్ అవుతే పార్టీ చేస్తాం, మనకి జాబ్ ఇంటర్వ్యూలో సక్సెస్ వస్తే పార్టీ చేస్తాం, మనకి క్రీడల్లో బహుమానం వస్తే పార్టీ చేస్తాం, ఉద్యోగం వస్తే పార్టీ చేస్తాం, పెళ్లి చేసుకుంటే పార్టీ చేస్తాం, ఇల్లు కడితే పార్టీ చేస్తాం. అంటే మన లైఫ్లో సంతోషకరమైనటువంటి సమయాల్లో మనం విందులు, వినోదాలు, లేకపోతే పండుగ లేక సంబరం చేసుకుంటాం. మనిషి యొక్క జీవితంలో అత్యున్నతమైనటువంటి సంబరం ఎప్పుడంటే దేవుడికి దూరస్తుడిగా నాశనానికి, మరణానికి అప్పగింపబడిన ఒక అపవిత్రుడు, ఒక పాపాత్ముడు, పాపాత్మురాలు దేవుడి దగ్గరికి వచ్చి క్షమించబడి, పవిత్రపరచబడి, ఆత్మశుద్ధి చేయబడి దేవుడి పిల్లలుగా మారుట. ఈ లోకంలో దేవుడు వారికి సహాయం చేయడానికి, వారు చచ్చిపోయిన తర్వాత పరలోకంలో దేవుడు వారికి నిత్యత్వంలో తోడుగా ఉండడానికి ఆ గొప్ప భాగ్యాన్ని వారు కలిగించుకునుట. సో క్రిస్మస్ ఈజ్ అ గ్రేట్ సెలబ్రేషన్, a celebration in the Savior. రక్షకుడైన యేసుక్రీస్తులో ఉత్సవము అండ్ రక్షణ అనేటువంటి ఒక గొప్ప కార్యములో ఉత్సవము లేక ఉత్సాహము. ఒక మాట, నేను కూడా హిందువుగా ఉన్నప్పుడు 31 సంవత్సరాల క్రితము నా స్నేహితుడు నన్ను బలవంతంగా ఒక క్రిస్టియన్ చర్చ్కి తీసుకెళ్ళాడు గుడ్ ఫ్రైడే రోజు. ఆ రోజు నేను అక్కడ అయిష్టంతో కూర్చున్నప్పుడు దేవుడి యొక్క సేవకుడు ఒక మాట పలికాడు. బైబిల్లో అది 1 తిమోతి 1వ అధ్యాయం 15వ వచనంలో ఉంటుంది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. సో యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడు? మనమున్నటువంటి ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? పాపులను రక్షించడానికి వచ్చాడు. ఒక మనిషి పుట్టినప్పుడు వాడి ప్రమేయం లేకుండా పుడతాడు. కానీ యేసు ప్రభు ఈ లోకంలో జన్మించినప్పుడు ఆయన జన్మించాడు అనుటకు బదులు ఆయన లోకములోనికి వచ్చెను, ఆయన లోకములోనికి ప్రవేశించెను అని రాయబడింది. అంటే దేవుడు ఫలానా సమయంలో, ఫలానా స్థలంలో, ఫలానా స్త్రీకి కన్య గర్భాన నేను అవతరించాలి, నేను జన్మించాలి, లోకంలో ఉన్నటువంటి పాపులను రక్షించుటకు ప్రవేశించాలి అని నిర్ణయించుకొని భూమికి ఆకాశానికి పునాది వేయబడక మునిపే ఆ నిర్ణయం చేసి ఆ సమయంలో ఆయన అక్కడికి వచ్చాడు.
సో అందరి జన్మ ఒక ఎత్తు అయితే యేసు యొక్క జన్మ ఇంకొక విశిష్టమైనటువంటి స్థాయిలో మనకు కనబడుతోంది. సో యేసు ప్రభు ఎందుకు జన్మించాడు? పాపులను రక్షించుటకు ఆయన జన్మించాడు. పాపులను ప్రభు రక్షించాలా అంటే రక్షించాలి. పాపికి రక్షణ అవసరమా అంటే రక్షణ అవసరం. పాపిని ఒకవేళ దేవుడు రక్షించకపోతే ఏం జరుగుతుంది? పాపం వలన వచ్చు జీతం మరణం. ఈ లోకంలో శరీరము చచ్చి మట్టిలో కలిసిపోతుంది. తర్వాత ఆత్మ దేవుడి దగ్గర నుండి వచ్చింది కనుక తిరిగి దేవుడి దగ్గరికి పోయినప్పుడు ఆయనేమో పరిశుద్ధుడు, ఇదేమో పాపముతో నిండింది. ఆయనేమో వెలుగు, ఇదేమో చీకటి. ఆ రెండు కలుసుకోలేవు గనుక దేవుడు ఉండేటువంటి పరలోకంలో ఈ పాప ఆత్మ ఉండక ఆ దేవుడు లేనటువంటి నరకానికి అది పంపించబడుతుంది. సో 4 విషయాలు నేను క్లుప్తంగా క్రిస్మస్లో ఉన్నటువంటి ఈ యొక్క ఉత్సవానికి లేక సంబరానికి సంబంధించినవి సత్యాలు నేను చెప్పి మీ కొరకు ప్రార్థన చేస్తాను. జాగ్రత్తగా వినండి. మొట్టమొదటిది ఏంటంటే, మనము రక్షకుణ్ణి బట్టి, ఆయన ఇచ్చేటువంటి రక్షణను బట్టి ఆనందిస్తున్నాం, దాన్ని బట్టి సంతోషిస్తున్నాం, దాన్ని బట్టే మనం సంబరం జరుపుకుంటున్నాం. అందుకనే మన యొక్క సెలబ్రేషన్కి ఒక అకేషన్ని దేవుడు అనుగ్రహించాడు. సో ద ప్రామిస్డ్ సేవియర్, వాగ్దానము చేయబడినటువంటి రక్షకుడిగా ప్రభు 2000 సంవత్సరాల క్రితము ఈ లోకంలో ఆయన జన్మించాడు. ఆదికాండంలో 3వ అధ్యాయము 15వ వచనంలో, ఆదికాండం అంటే సృష్టి ఆరంభంలో దేవుడు ఏం చేశాడో మనకు తెలియజేసేటువంటి బైబిల్ మొదటి గ్రంథం. అక్కడ దేవుడి మాటలు రాయబడ్డాయి. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మెడిమ మీద కొట్టుదు అని చెప్పాను. ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటో నేను మీకు చెప్తాను, మీకు అర్థమైపోతుంది. యేసు ప్రభు లోకంలోనికి వస్తాడని అనేకులు ప్రవచనాలు చెప్పారు. దేవుడి సేవకులు, ప్రవక్తలు, దూతలు ప్రభు అయిన యేసు యొక్క జన్మ గురించి ప్రకటిస్తూ వచ్చారు. కానీ ఆదికాండంలో 3:15లో దేవుడే స్వయంగా పలికినటువంటి మొదటి వాగ్దానాన్ని మనం చూస్తాం. ఆయన ఆదాము అవ్వలు అనేటువంటి మొదటి దంపతులను సృష్టించినప్పుడు ఆయన వారిని తన పోలికలో తన స్వరూపమందు చేశాడు. మనిషి దేవుడి స్వరూపమందు దేవుడి పోలికలో చేయబడ్డాడు కనుక మనిషి పశువు వంటి వాడు కాడు. మానవుడు చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తి. కాకపోతే వాడేం చేశాడు? దేవుడి మాట వినకుండా ఆజ్ఞను అతిక్రమించి ఆదాము అవ్వలకు దేవుడు చేయవద్దన్న దాన్ని వారు చేసి పాపము చేశారు. ఈ పాపము చేయడం ద్వారా వారికి ఒక పాప పరిహారకుడు అవసరమైంది. వారి యొక్క అపవిత్రతను తొలగించుటకు ప్రాయశ్చిత్తం చేయాల్సినటువంటి ఒక వ్యక్తి అవసరమైంది. తర్వాత యెషయా గ్రంథంలో 7:14లో దేవుడు చెప్పాడు, కన్యక ఒక కుమారుణ్ణి కంటుంది. ఎందుకంటే ప్రతి మనిషి పాపముతో పుడతాడు, పాపముతో పెరుగుతాడు, పాపంతోనే చచ్చిపోయి పాడగట్టబడి పాతి పెట్టబడతాడు. కానీ యేసు ప్రభు పాపము లేకుండా జన్మించాలంటే ఒక పురుషుడి ప్రమేయం లేకుండా ఒక కన్యకకు జన్మించాలి. సో దేవుడు ముందు చెప్పినట్టుగా ఆయన కన్య గర్భాన జన్మించాడు. సో దేవుడి పోలికలో ఉన్నటువంటి మానవుడు దేవుణ్ణి ప్రేమించుటకు, దేవుడి యొక్క ఉద్దేశముల కొరకు బ్రతుకుటకు నియమించబడిన, దేవుడి యొక్క ఆజ్ఞను మీరాడు గనుక, దేవుడి యొక్క కమాండ్మెంట్ని డిజొబే చేశాడు గనుక వాడు ఘోరమైనటువంటి పాపంలో పడిపోయాడు. సో మ్యాన్ వాజ్ క్రియేటెడ్ ఇన్ ది ఇమేజ్, ఇన్ ద లైక్నెస్ ఆఫ్ గాడ్, బట్ మ్యాన్ కరప్టెడ్ హిమ్సెల్ఫ్ by going against God, by rebelling against God, by disobeying the commandments of God. సో ఈ తిరుగుబాటుతనం అనేది మనకు ఎక్కడ కనబడుతుంది? దానికి రుజువేంటి అని ఒకవేళ మీరు అడిగితే, పుట్టినటువంటి ప్రతి చిన్న పసికందులో మీకు ఆ తిరుగుబాటుతనం కనబడుతుంది. వాడికి ఇంకా బుద్ధి రాలేదు, వాడికి ఇంకా భాష రాలేదు, కానీ వాడు అప్పుడే తల్లి మీద తండ్రి మీద మరి వాడికి ఇష్టం లేనిది వాడు ఏమైనా చేస్తే వెంటనే వాడి కోపాన్ని చూపిస్తాడు, వాడి విసుగును చూపిస్తాడు, అండ్ వాడికి ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి అంశములను చూపిస్తాడు. సో ఒక సేవకుడు అందుకని అనేవాడు, దేర్ ఇస్ అ వైపర్ ఇన్ ఎవ్రీ డైపర్ అని. అంటే ప్రతి డైపర్ వేసుకున్నటువంటి బుడ్డోడ్లో ఒక పాము వంటి తత్వం ఉంది. ఆ యొక్క బుసలు కొట్టి వెనక్కి తిరిగి మరి విషం చిమ్మేటువంటి తత్వం ఉంది. ఇది మానవులు, మతము, కులము, జాతి, వర్గము, వర్ణము అనేటువంటి వ్యత్యాసము లేకుండా ఉన్నటువంటి మానవుల యొక్క పరిస్థితి. ఐర్లాండ్ దేశంలో 19th సెంచురీ మధ్యలో చాలా పెద్ద కరువు వచ్చింది. ప్రభుత్వానికి ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు, ఉద్యోగాలు లేవు, జీతాలు లేవు. సో ప్రభుత్వం ఏం చేసింది? ఒక అడ్డగోలు ప్రాజెక్ట్ని తెచ్చింది. బలమున్నటువంటి వారందరూ బయటకు వచ్చి రోడ్డు కోసము తవ్వండి అని చెప్తే అందరూ తవ్వుతున్నారు, అండ్ ఎలా పడితే అలా తవ్వుతున్నారు. ఒక పిల్లవాడు వచ్చి దాన్ని చూసి ఇంటికి వచ్చి తండ్రితో చెప్తున్నాడు, వారు తవ్వుతున్నారు, రోడ్లు వేస్తున్నారు, కానీ అవి ఎక్కడికో వాళ్ళకి తెలియదు అని. సో దే ఆర్ డిగింగ్ రోడ్స్ బట్ టు నోవేర్.
వారు రోడ్లు వేసుకుంటున్నారు కానీ ఎక్కడికో వాళ్ళకి తెలియదు. మనిషి యొక్క జీవితం కూడా అంతే. వాడు ఎందుకు బతుకుతున్నాడో వాడికి తెలియదు, వాడు ఎక్కడి నుండి వచ్చాడో వాడికి తెలియదు, వాడు ఎక్కడికి పోతున్నాడో వాడికి తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నిస్సహాయమైనటువంటి మనిషిని వాడు రక్షించుకోలేడు కనుక రక్షకుడు రావాల్సి వచ్చింది. బైబిల్లో రోమా 3వ అధ్యాయంలో ప్రపంచంలో ఉన్నటువంటి మనుషుల పరిస్థితిని దేవుడు ఇలా వివరించాడు. అలాగైనా ఏమందుము, మేము వారికంటే శ్రేష్ఠులమా, తక్కువ వారమా? ఎంత మాత్రమును కాదు. యూదులేమి గ్రీసు దేశస్థులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారని ఇంతకు ముందు దోషారోపణ చేసి ఉన్నాం. యూదులు, యేసుప్రభు యూదుల్లో పుట్టాడు కనుక వారి గురించి మాట్లాడాడు. గ్రీసు దేశస్థులు అంటే అన్యులందరూ, ఇక ప్రపంచంలో ఉన్నటువంటి వారందరూ. దాంట్లో భారతీయులు ఉన్నారు, పాకిస్తానీయులు ఉన్నారు, ఆఫ్ఘానీయులు ఉన్నారు, ఇరానీయులు ఉన్నారు, అమెరికన్లు ఉన్నారు, ఇంగ్లీష్ వారు ఉన్నారు. సో వారందరి పరిస్థితి ఏంటి? ఇందును గురించి రాయబడినదేమనగా, నీతిమంతుడు లేడు, ఒకడును లేడు, గ్రహించువాడెవడును లేడు, దేవుని వెదుకువాడెవడును లేడు. సో ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా పాపం చేశారు, దేవుడికి దూరం అయిపోయారు, దేవుడితో సంబంధంలో లేరు, దేవుడి యొక్క సహవాసంలో లేరు, దేవుడి యొక్క సహాయాన్ని పొందలేని స్థితిలో ఉన్నారు. దేవుని సేవకులుగా ఉండాల్సినటువంటి వారు పాపానికి బానిసలైపోయారు, వ్యసనాలకు బానిసలైపోయారు, దాంట్లో నుండి బయటపడలేక విలవిల్లాడిపోతున్నారు. సో ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? దిస్ ఈజ్ అన్ యూనివర్సల్ ప్రాబ్లం. ఇదొక విశ్వమంతటికి ఉన్న సమస్య. ఈ రోజున ఓమిక్రాన్ అనేటువంటి వైరస్ వచ్చింది, 90 దేశాలకు వెళ్ళిపోయింది, అన్ని దేశాలకు ఇది వచ్చేస్తుంది అని మనకు వైరాలజిస్టులు చెప్తున్నారు, సైంటిస్టులు చెప్తున్నారు. అండ్ మన దేశంలో కూడా ఇప్పుడు ఇక ఒక్కొక్క రాష్ట్రం మరలా నైట్ కర్ఫ్యూ అని, తర్వాత ఇతర రిస్ట్రిక్షన్స్ ని మొదలు పెడుతున్నారు. ఎందుకు అట్లా పెడుతున్నారు? ఈ వైరస్ ప్రతి మనిషికి సోకే శక్తి కలిగింది. సో పాపం అనేటువంటి వైరస్ ఓమిక్రాన్ అందరికీ సోకదు, కానీ పాపం అనేటువంటి వైరస్ అందరికీ సోకింది. విశ్వంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి, లోకంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి సోకినటువంటి అంశం ఇది. దేవుడు 10 ఆజ్ఞలను బైబిల్లో ఇచ్చాడు. 10 కమాండ్మెంట్స్ అంటారు. మీరు కూడా బహుశా క్రిస్టియన్ కాన్వెంట్లో, స్కూల్లో చదివినప్పుడు వాటి గురించి విని లేక చూసి ఉండొచ్చు. మొదట నేను తప్ప మరొక దేవుడు నీకు ఉండకూడదు అని దేవుడు చెప్పాడు. దాన్ని మనుషులు మీరారు, వారు దేవుళ్ళు అయిపోయారు, లేకపోతే తోచిన దేవుళ్లను వారికి దేవుళ్ళుగా పెట్టుకున్నారు. తర్వాత చెప్పాడు, ఆకాశం అందు కానీ, భూమి మీద కానీ, భూమి కింద నీళ్లలో కానీ దేని రూపాన్నైనా మీరు తీసుకొని విగ్రహంగా తయారు చేసి, వెండితో లేక కర్రతో, రాయితో, బంగారంతో చేసి దానికి మొక్కొద్దు, పూజించొద్దు, విగ్రహారాధన చేయొద్దు అన్నాడు. మనుషులు చేశారు. దేవుడు ఆత్మ గనుక ఆయనకి దేహం లేదు గనుక ఆయన్ని ఒక విగ్రహముగా మీరు ఎట్లా చేస్తారు? ఎక్కడ చూశారు మీరు ఆయన్ని అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. మూడవది, దేవుడి నామాన్ని దూషించొద్దు అని ఆయన చెప్పాడు. కానీ మనిషి కోపం వస్తే మొదట దొరికేది దేవుడే. దేవుడి మీద దుమ్మెత్తి పోస్తారు మనుషులు. నాలుగవది, ఆయన కొరకు ఒక దినాన్ని పెట్టాడు. మీకు తెలుసా వారము ఇలా ఎందుకు ప్రపంచానికి ఇవ్వబడిందో? అమెరికన్లకి, ఇండియన్లకి అండ్ ప్రతి దేశానికి 7 రోజులు ఎందుకు ఇవ్వబడింది? దాంట్లో 6 రోజులు ఎందుకు పనిచేస్తాం? సండే ఎందుకు సెలవు? ఎందుకంటే 6 రోజులు పని చేసుకొని బ్రతకండి, 7వ రోజు పరిశుద్ధమైనది, దాంట్లో నన్ను మీరు ఆరాధించండి అని దేవుడు పెట్టాడు. సో దీన్ని మనము మన యొక్క లైఫ్లో, మన ఉద్యోగాల్లో, మనము చదువుల్లో దీన్ని చూస్తూనే ఉంటాం. కానీ సండే ఎందుకు అంటే నేను ఎంజాయ్ చేయడానికి, సండే ఎందుకు అంటే నేను పార్టీ చేసుకోవడానికి, నేను లేటుగా లేవడానికి, నేను షికార్కి వెళ్ళడానికి, నేను సినిమా చూడడానికి కాదు. దేవుడు అన్నాడు, అది నా దినం. డోంట్ టచ్ మై డే, డోంట్ డిఫైల్ మై డే, దట్ డే ఈజ్ మెంట్ ఫర్ మీ అండ్ యూ నీడ్ టు వర్షిప్ మీ అని దేవుడు చెప్పాడు. దాన్ని మనం పట్టించుకోం. 5వది, తల్లిదండ్రులను సన్మానించమన్నాడు దేవుడు. కానీ మనుషులు ఈ రోజున తల్లిదండ్రులను సన్మానించట్లేదు, మనకు తెలుసు. మంచి చెప్పినా వినరు. 6వది, నరహత్య చేయొద్దన్నాడు. ఎలా చంపుతున్నారో మనకి తెలుసు. 7వది, వ్యభిచరించొద్దన్నాడు. ప్రతి మనిషి యొక్క మనసులోనే మంచం ఉంది, ఎక్కడో మంచం మీద పోయి పొరలాల్సిన అవసరం లేదు. సో ఆ మంచం మీద మనిషి వ్యభిచారం చేస్తాడు. అడల్టరీ స్టార్ట్స్ ఇన్ ద హెడ్ అండ్ దెన్ ఇఫ్ యూ గెట్ అన్ ఆపర్చునిటీ ఇట్ ఎండ్స్ ఇన్ ద బెడ్. అది నేను నేర్చుకున్నటువంటి ఒక ఫిలాసఫీ అన్నమాట. సో అది మనిషి యొక్క పరిస్థితి. తర్వాత అబద్ధ సాక్ష్యం చెప్పొద్దన్నాడు. మనుషులు అబద్ధ సాక్ష్యం చెప్తారు. పరుని సొమ్ము ఆశించొద్దు, పరుని భార్యను ఆశించొద్దు, పరుని భర్తను ఆశించొద్దు, పరుని ఇంటిని ఆశించొద్దు, పరుని బండిని ఆశించొద్దు, పరుని గ్యాడ్జెట్ని ఆశించొద్దు. పొద్దున్న లేస్తే మనం వాళ్ళని వీళ్ళని చూసుకొని పోల్చుకుంటూ ఉంటాం. వాడికి ఉంది, నాకు లేదు, అండ్ నాకున్నది వీడికి లేదు అని అనుకుంటుంటాం. సో ఇది మతముతో సంబంధం లేకుండా మనిషిగా పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి విషయం. సో 10 కమాండ్మెంట్స్లో
10 బ్రేక్ చేసిన వారు ఎక్కువ. మేము 10 బ్రేక్ చేయలేదంటే కనీసం 9, లేదు అంటే 8, లేదు అంటే 7, లేదు అంటే 6, లేదు అంటే 5, లేదు అంటే 4, లేదు అంటే 3, లేదు అంటే 2, కనీసం 1 అయితే అందరూ బ్రేక్ చేశారు. ఎందుకంటే దేవుడే అన్నాడు అందరూ పాపం చేశారు అని. సో ఈ 10లో ఒక్కటి మనం బ్రేక్ చేసినా కూడా 10ని బ్రేక్ చేసినట్టే. నాలాంటి ఒక పాస్టర్ గారు ఒకసారి ఆయన యొక్క సమావేశంలో ఒక ప్రశ్న అడిగాడు, మీలో ఎవరైనా జీవితంలో ఎప్పుడు అబద్ధం ఆడినటువంటి వారు ఇక్కడ ఉంటే ఒక్కసారి లేచి నిలబడండి అంటే ఇద్దరు లేచి నిలబడ్డారు. జీవితంలో ఎప్పుడు అబద్ధం ఆడినటువంటి వారిగా వారిద్దరు లేచి నిలబడినప్పుడు పాస్టర్ ఏం చెప్పాడు తెలుసా, మనమందరము మోకరిల్లి వీరి కోసం ప్రార్థన చేద్దాము, ఎందుకంటే వీరు అబద్ధం ఆడలేదని అబద్ధం ఆడుతున్నారు, వీరు బాగుపడడానికి ప్రార్థన చేద్దామన్నాడు. ఎందుకంటే లయర్సే ఎక్కువ ప్రపంచంలో, అబద్ధం ఆడని వాడు ఎవడున్నాడు చెప్పండి. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇది మానవుని యొక్క పరిస్థితి. దాంట్లో నుండి వాడు తన్ను తాను రక్షించుకోలేడు. ఇంతకుముందు నేను చదివినట్టు నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు. అంటే దేవుడి దృష్టిలో ఇతడు పరిశుద్ధుడు, ఈమె నీతిమంతురాలు అని చెప్పడానికి ప్రపంచంలో ఒక్కరు లేరు. రెండవది ఆయన ఏమంటున్నాడు, గ్రహించేవాడు ఒక్కడు లేడు. దేవుణ్ణి తెలుసుకోవడానికి, దేవుడి విషయాలు, ఆత్మ సంబంధమైన విషయాలు తెలుసుకోవడానికి ఒక్కడికి వివేకము లేదు. మూడవది ఏమంటున్నాడు, దేవుణ్ణి వెతికేటువంటి వాడు లేడు. నిజంగా ఎవడు కూడా దేవుణ్ణి వెతకడు. దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన దగ్గర నుండి మనిషి పారిపోతాడు, దాక్కుంటాడు. మొదట ఆదాం అదే పని చేశాడు, పాపం చేసి భయపడి సిగ్గుతో దాక్కున్నాడు, చెట్ల వెనక్కి పోయాడు. దేవుడు వచ్చాడు, ఆదామా ఎక్కడున్నావని. ఈ రోజున కూడా యేసుప్రభు చేసే పని అదే. ప్రపంచం అంతటికి ఆయనను గుర్చినటువంటి శుభవార్త ఎందుకు చెప్పమన్నాడు, ఓ పాపి ఎక్కడున్నావు, నీ పాపమును పరిహరించుటకే నేను పుట్టాను, నీ పాపమును పరిహరించి నీ ఆత్మను రక్షించుటకే నేను సిలువలో నీ స్థానంలో నీ పాపాన్ని భరించి చనిపోయి రక్తము కార్చి 3వ దినమున తిరిగి లేచాను. సో మ్యాన్ ఈజ్ అన్రైచియస్, అవినీతి పరుడు, అన్రీజనబుల్, బుద్ధి లేనివాడు, అన్రెస్పాన్సివ్, దేవుడికి లోబడినటువంటి వాడు. జస్ట్ ఒక 3 ఏళ్ల క్రితం అనుకుంటాను, ఇద్దరు అమెరికన్లు, ఇద్దరు మరి ఒక ఆయన పేరు జే ఆస్టిన్ అండ్ ఆమె పేరు లారెన్ జియోగేగన్. వీళ్ళిద్దరు వయసు 29. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. వీళ్ళిద్దరూ కలిసి ప్రపంచాన్ని షికారు చేద్దామని బైసికల్ మీద వరల్డ్ టూర్కి బయలుదేరారు. సో ఉద్యోగాలు వదిలేశారు, సంవత్సరము సెలవు పెట్టేసుకున్నారు, వరల్డ్ ట్రిప్ బైక్ మీద వారు చేయడానికి మొదలుపెట్టారు. కానీ అనుకోకుండా అఫ్ఘాన్ బార్డర్కి వచ్చేసరికి వారిద్దరిని ఐసిస్ టెర్రరిస్టులు పొడిచి చంపేశారు. సో 29 ఇయర్స్లోనే వారిద్దరి జీవితం అంతమైపోయింది. కానీ అఫ్ఘాన్ బార్డర్కి రాకమునుపు వీళ్ళిద్దరు మొరొకో అనేటువంటి దేశంలో ఉన్నారు. అక్కడ ఈ యొక్క ఆస్టిన్ మరి తన యొక్క సోషల్ మీడియాలో ఈ న్యూస్ని, అంటే ఈ యొక్క పోస్ట్ని పెట్టాడు. మీరు న్యూస్ చూసినప్పుడు, న్యూస్ విన్నప్పుడు లేక చదివినప్పుడు ప్రపంచము చాలా చెడ్డదని, భయంకరమైనటువంటి స్థలమని, మనుషులు నమ్మదగని వారని, మనుషులందరూ చెడ్డవారని, మనుషుల్లో దుర్మార్గం ఉందని, మనుషులు హంతకులని, మనుషులు దొంగలని, మనుషులు కిరాతకులని వార్తలు మనకు నేర్పుతున్నాయి. అది నేను నమ్మను, అదంతా కూడా అబద్ధం. ఈవిల్ ఈజ్ అ మేక్ బిలీవ్ కాన్సెప్ట్. అంటే చెడు ఉన్నది అనేది వీరు కల్పించి చెప్పేటువంటి కట్టు కథ. చెడు అనేది మాకు ఇంతవరకు కనబడలేదు, బహుశా ఉంటే ఎక్కడో కొంత ఉండొచ్చు. కానీ ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరూ, వారికి మనకున్న విశ్వాసం వేరు, జీవన వ్యవహారం వేరు. కానీ మనుషుల్లో ఎక్కువ మంది మంచివారు ఉన్నారు, అండ్ మనుషుల్లో ఎక్కువ మంది దయగలిగిన వారు, కైండ్ పీపుల్ ఉన్నారు. కాకపోతే కొన్నిసార్లు స్వార్థంతో ఇతరులను పట్టించుకోరు, కొన్నిసార్లు వారి బాధల్లో మునిగి ఇతరులను పట్టించుకోరు, కొన్నిసార్లు మరి వారి యొక్క జీవితంలో ఉండిపోయి వేరే వారిని లెక్క చేయరు. కానీ జనరల్గా మనిషి చాలా మంచివాడు, దయా గుణం కలిగిన వాడు అని ఆయన రాశాడు. ఆయన రాసిన కొన్ని రోజులకే ఆయన యొక్క లైఫ్ పార్ట్నర్ని కిరాతకంగా, యవనస్తులు అని కూడా చూడకుండా ఏ మనుషులనైతే మంచివారు, దయగలవారు అన్నాడో ఆ మనుషులే చంపేశారు. సో ఈయన ఎంత నైవ్ అంటే ఎంత అమాయకుడు అంటే, ప్రపంచంలో ఎక్కడా చెడు లేదు, నాలో చెడు లేదు అనుకునేటువంటి వారు ఎంత అమాయకులు అంటే, ఇలాంటి వారిని చూసినప్పుడు మనం అర్థం చేసుకోకుండా ఉండలేం. సో ఈ రోజున చాలామంది అలాంటి పరిస్థితుల్లోనే మనకు కనబడతారు. చెడు లేదు, పాపం లేదు, దుర్మార్గం లేదు, మేము మంచివాళ్ళం, మేము మర్యాదస్తులం, మాకు అన్ని విషయాల్లో కూడా మరి అంతా బాగానే ఉంది అనుకునేటువంటి వారు ఎక్కువ. కానీ అలాంటి వారికి యేసుప్రభు ఒక మాట చెప్పాడు, మనిషిలో చెడుతనం ఉంది, మనిషిలో నుండే చెడు పుట్టుకొస్తోంది అని ఆయన చెప్పాడు. ఆయన ఏం చెప్పాడో నేను మీకు చదువుతాను, జాగ్రత్తగా మీరు వినండి.
మార్కు సువార్త 7వ అధ్యాయము 20వ వచనం నుండి, మనుష్యుని లోపల నుండి బయలు వెళ్ళున్నది మనుష్యుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పెను. సో చెడెక్కడి నుండి వచ్చింది బ్రదర్ అంటే ఆకాశం నుండి రాలేదు. చెడెక్కడి నుండి వచ్చింది బ్రదర్ అంటే పాతాళం నుండి రాలేదు. చెడెక్కడి నుండి వచ్చిందంటే గాలి నుండి వైరస్ వచ్చినట్టు రాలేదు. చెడెక్కడి నుండి వచ్చిందంటే ఆ యొక్క నీటి నుండి రాలేదు. చెడు ఎక్కడి నుండి వచ్చిందంటే తల్లి ఒడి నుండి రాలేదు, మనం పోయినటువంటి బడి నుండి రాలేదు, లేక మనము ఆరాధించేటువంటి గుడి నుండి రాలేదు. చెడెక్కడి నుండి వచ్చిందంటే నా గుండెల్లో నుండి వచ్చింది, మీ గుండెల్లో నుండి వచ్చింది. సో చెడ్డది హృదయము గనుక, చెడిపోయినటువంటి హృదయము చెడునే బయటికి తెస్తుంది కనుక ఇన్ని రకాలుగా బయటికి తెస్తుంది. సో మనందరికీ హార్ట్ ప్రాబ్లం ఉందన్నమాట. బై బర్త్ మనకి కంజనైటల్ హార్ట్ డిసీజ్ ఉంది. అది మనల్ని ఈ లోకంలో తర్వాత లోకంలో చంపేస్తుంది, నిత్య నాశనానికి తీసుకుపోతుంది. మరి దాన్ని ఎలా పరిష్కరించాలి, దాని నుండి ఎలా మనల్ని రక్షించాలి? అందుకనే రక్షకుడు ఉద్భవించాడు. ఇక్కడే 3:19 రోమీలకు రాసినప్పుడు, ప్రతి నోరు మూయబడినట్లు సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లు అని రాయబడింది. అంటే దేవుణ్ణి నమ్మను, ఇదంతా అబద్ధము, పరలోకం లేదు, నరకం లేదు, పాపం లేదు, పరిశుద్ధత లేదు అని చెప్పేటువంటి ప్రతి నోరున్నటువంటి ప్రతి మనిషి నోరు రేపు దేవుడి తీర్పులో మూసేస్తాడు. అండ్ ఇక్కడ సర్వలోకము అని అంటాడు. సర్వలోకము దేవుడి శిక్షకు పాత్రమగుతుంది. సో మనం ఏదైనా నేరం చేస్తే మనల్ని తీసుకుపోయి కోర్టులో నిలబెడతారు, కోర్టు శిక్ష విధిస్తుంది. అదే ప్రకారము దేవుడు ప్రతి మనిషిని న్యాయముగా శిక్షించాలి వాడిలో ఉన్నటువంటి పాపాన్ని బట్టి. కానీ దేవుడు మానవుణ్ణి తన పోలికలో చేసి ప్రేమించాడు కనుక వాడిని వాడు రక్షించుకోలేని స్థితిలో ఉన్నాడు. వాడిని రక్షించడానికి దేవుడు ఇష్టపడ్డాడు కనుక ఆయన ఏం చేశాడంటే తన కుమారుణ్ణి రక్షకుడిగా పంపించాడు. ద పర్ఫెక్ట్ సేవియర్ యేసు ప్రభు సంపూర్ణమైనటువంటి రక్షకుడు. ఎందుకంటే లోకంలో ఒకవేళ రక్షించడానికి వ్యక్తులు, విధానాలు, విషయాలు, వ్యవస్థలు మనకు ఉంటే పరలోకం నుండి యేసుక్రీస్తు ప్రభు లోకానికి రావాల్సిన అవసరం ఉండేది కాదు. ఆయన దేవుడు మానవుడిగా అవతరించాడు, కన్యగర్భాన జన్మించాడు. 2000 సంవత్సరాల క్రితం ఒక స్థలంలో ఆయన జన్మించాడు. అండ్ ఆయన మనుషుల మధ్యలో నివసించాడు. సో నీకు నాకు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లోకంలో పెద్దగా లేదు. కానీ యేసు ప్రభు ఒక చరిత్ర పురుషుడు, అంటే హిస్టారికల్ పర్సన్ అనడానికి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ చాలా ఎక్కువగా ఉంది. ఆయన వెనకాల అనేక తరాల వారి యొక్క రుజువులు లోకం మనకిస్తోంది. సో దేవుడు ఏం చేశాడంటే మానవుని యొక్క పాపాన్ని పరిహరించడానికి ఒక బలియాగం అర్పించాలి కనుక యోహాను 1:29 ప్రకారము లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా యేసు ప్రభువుని లోకానికి పంపాడు. సో ఆ మాటలు చూడండి, మరలా లోక పాపము అని అంటాడు. క్రైస్తవుల పాపము, యూదుల పాపము అని అండు. లోకము అంటే మనకు తెలుసు, మనం అందరం. సో లోక పాపం అంతటిని మోసుకుపోవడానికి ఒక గొర్రె పిల్ల అవసరం. అంతకుముందు ఇశ్రాయేల్ దేశంలో దేవుడు యూదులకు ఒక పని చెప్పాడు. మీరు పాపం చేసిన ప్రతిసారి ఒక జీవిని, ఒక జంతువును, ఒక గొర్రెనో, ఒక మేకనో, ఒక ఎడ్డునో బలిగా ఇవ్వాలి. ఆ రక్తము చిందింపబడితే మీ పాపాన్ని అది కప్పుతుంది అని. సో వారు పాపం చేసిన ప్రతిసారి బలి అర్పించేవారు, రక్తం చిందించేవారు. నేను కూడా హైందవుడిగా ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం మా ఫాదర్ పుణ్యక్షేత్రాలకు తీసుకెళ్తే అక్కడికి పోయి మేకలను, యాటలను కోసి రక్తం గార్చేవారు. అది తెచ్చి మా ముందు పళ్ళెంలో పోసి పెట్టేవాళ్ళు, ఇది మీ పాపాన్ని తీసేసిందని. కానీ నేను పాపిగా వచ్చాను, పాపిగానే పోతున్నాను. పాపం పోయిన ఫీలింగ్ అయితే నాకు అప్పుడు లేదు, ఆ తర్వాత ఎన్నో సంవత్సరాలు పోయినా కూడా లేదు. సో అది పాత నిబంధనలో ఉన్నటువంటి మనుషుల పరిస్థితి. పాపము ఒక జంతువు తీసేయలేదు, ఒక జంతువు రక్తం తీసేయలేదు, దాన్ని కొంతసేపు కప్పుతుంది. నెక్స్ట్ పాపం చేయగానే మళ్ళొక బలి కావాలి. కనుక దేవుడు ఏం చేశాడు, ప్రపంచమంతటికి ఒక్క బలిగా యేసుక్రీస్తును ఆయన దేవుని గొర్రెపిల్లగా పంపాడు. ఆయన మీద అందరి పాపాన్ని మోసినప్పుడు ఆయన పాప పరిహారం చేసేసాడు. సో మనందరం కూడా అమాయకుడు, నిర్దోషి అండ్ నిష్కలంకుడు, నిర్మల హృదయుడు, పాపరహితుడైనటువంటి యేసు మీద మన పాపం మోపుట ద్వారా, ఆయన మనకు ప్రాయశ్చిత్తం చేయుట ద్వారా రక్షించబడ్డాం. ఆయనకి తీర్పిచ్చినటువంటి వ్యక్తి పేరు పాంటియస్ పైలట్. ఇతడు ప్రపంచంలో రోమా సామ్రాజ్యంలో ప్రముఖ జడ్జి ఆ రోజున.
మరి ఆయన ఇతడిలో ఏ దోషము నాకు కనబడట్లేదు అని చెప్పి 3 సార్లు చెప్పాడు. కానీ ఆయన్ని తీసుకెళ్ళి మీరే సిలువేసుకోండి అన్నాడు. సో యేసు ప్రభులో దోషం లేదు, నేరం లేదు, ఘోరం లేదు, పాపం లేదు, దుష్కార్యం లేదు. కానీ ఆయన తీసుకెళ్లి సిలువేశారు. ఎందుకు సిలువేశారు అంటే మన పాపాలు, మన దోషాలు, మన ఘోరాలు ఆయన మీద మోపబడ్డాయి కనుక, ఆయన శిక్షను భరించాడు కనుక ఆయనకు మనము రుణపడి ఉండాలి. అందుకని రక్షకుని యందు రక్షణలో మనం ఉత్సహించాలని చెప్పాను. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాం. రోమా 8:28లో దేవుడు రాయించాడు. సో నేనేదో పని చేస్తే దేవుడు నన్ను క్షమిస్తాడు, నేనేదో పుణ్యక్షేత్రానికి వెళ్తే, పుణ్య కార్యం చేస్తే, దానం చేస్తే, ధర్మం చేస్తే, లేక మరొకటి చేస్తే దేవుడు నన్ను క్షమించి అంగీకరిస్తాడు అనుకోవడము అవివేకం. యేసు ప్రభు మన కొరకు చేసినటువంటి బలియాగంలో విశ్వాసం ఉంచి పాపమును క్షమించమని ఆయన్ని వేడుకున్నప్పుడు ఆయన క్షమించి రక్షిస్తాడు. గల్ఫ్ ఆఫ్ మెక్సికో అనేది ఒక సముద్ర ప్రాంతం. అక్కడ ఒక ఆయిల్ రిగ్ని కట్టారు, సముద్ర భూగర్భంలో ఆయిల్ రిగ్ని కట్టారు. కాకపోతే అప్పుడప్పుడు దానికి అగ్ని ప్రమాదం ఏర్పడుతుంది, లేకపోతే పెద్ద హరికేన్ వచ్చినప్పుడు అది పడిపోయి మనుషులు దాంట్లో ఉన్నవారందరూ సముద్రంలో మునిగిపోయే ప్రమాదం ఉంటుంది. సో మేనేజ్మెంట్ వారు ఏం చేశారంటే ఒక బుల్లెట్ షేప్లో, లేకపోతే మనం వాడేటువంటి క్యాప్సూల్ షేప్లో ఉండేటువంటి ఒక ట్యూబ్ కార్ని తయారు చేశారు. ఎమర్జెన్సీలో, ప్రమాదంలో ఉన్నప్పుడు ఈ రిగ్గులో పనిచేసే ఉద్యోగులందరూ దాంట్లోనికి వచ్చి సీట్ బెల్ట్ వేసి కూర్చుంటే అది మూత వేయబడుతుంది. వారొక మరి ప్రీ ప్రోగ్రామ్డ్ బటన్ ఒత్తితే ఆ రిగ్గు నుండి అది సముద్రంలోనికి మరి విసిరివేయబడుతుంది. సో ఇది రిగ్గు పడిపోయినా, రిగ్గు కాలిపోయినా వీరికి ప్రమాదం లేకుండా వీర బుల్లెట్ ప్రూఫ్ ఆ ట్యూబ్లో ఉన్నారు కనుక సముద్రంలోనికి వెళ్ళి పడిపోతారు. అండ్ సిగ్నల్ అక్కడ ఉన్నటువంటి పోర్ట్కి, రేవుకి వెళ్ళిపోతుంది. వెనుకనే కోస్ట్ గార్డ్ రక్షించడానికి వచ్చి ఈ యొక్క ట్యూబ్లో ఉన్న వారిని రక్షిస్తారు. ఇప్పుడు సింపుల్గా మీరు ఆలోచించండి, ఎవరికి రక్షణ? ఆ ట్యూబ్లో ఉన్నటువంటి వారికే రక్షణ. రిగ్గులోనే ఉంటాను, నేను చూసుకుంటాను అంటే వాడు ఏమవుతాడు? నాశనం అయిపోతాడు. సో నాకు యేసు ప్రభు అక్కర్లేదు, నా జీవితం నేను చూసుకుంటాను, రేపు ఏమవుతుందో అప్పుడు నేను అక్కడ నిలబడినప్పుడు ఆ సంగతిని అప్పుడే చూసుకుంటాను అనుకుంటే నాశనము తప్ప ఇంకేమీ ఉండదు. కాగా క్రీస్తునందున్నటువంటి వారికి ఏ శిక్షా విధియు లేదు అని అందుకనే దేవుడు చెప్పాడు. సో క్రైస్తవులుగా ఎందుకు మారాలి? అది మతం మార్పిడి కాదు, అది భారతదేశంలో ఉన్నటువంటి పెద్ద అపోహ. ఒక మనిషి పాపం వైపు ఉన్నటువంటి మనిషిని దేవుడి వైపు తిప్పుట మతం మార్పుడి అని అంటే దానికన్నా పెద్ద అవివేకం లేదు. నేను 31 సంవత్సరాల క్రితం హైందవుడిగా పుట్టాను, పెరిగాను. నాకు మరి పుస్తకాలు చదివే అలవాటు ఉంది, మత గ్రంథాలు చదివాను, ఫిలాసఫీలు చదివాను, అన్ని చదివాను. కానీ నేను తెలుసుకున్నటువంటి విషయం ఏంటంటే అప్పటిదాకా నాకు అవేవి కూడా నా మనస్సును మార్చి, నా యొక్క జీవితంలో ఆశయాలు మార్చి, నాలో ఉన్నటువంటి పాపపు శక్తి నుండి, పట్టు నుండి నన్ను విమోచించేటువంటివిగా లేవు. యేసొక్కడే నాకు ట్రూ డెలివరర్, అంటే నిజముగా విడుదల విమోచన అనుగ్రహించేవాడని తెలుసుకున్నాను. కనుకనే ఇంతకుముందు ఆ పాస్టర్ గారు చెప్పినట్టు నేను నా ఉద్యోగము అన్నీ విడిచిపెట్టి దేవుని సేవకుడిని అయ్యాను. సో ఈయనే పర్ఫెక్ట్ సేవియర్, అంటే ఈయనే సంపూర్ణమైనటువంటి రక్షకుడు కనుక నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్పితే ఎవడు దేవుడి దగ్గరికి రాలేడు, పరలోకానికి రాలేడు అని ప్రభు చెప్పాడు. ఇక ముగింపులోనికి వెళ్ళిపోదాం. ద ప్రెషియస్ సేవియర్, ఆయన మనల్ని రక్షించుటలో ఎంత ప్రశస్తమైనటువంటి రక్షకుడిగా ఉన్నాడో అది మీరు తెలుసుకుంటే మీరు ఆయనకి రుణపడకుండా, కృతజ్ఞత చెల్లించకుండా, ఆయన గురించి గంభీరముగా ఆలోచన చేయకుండా ఉండలేరు. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. సో యేసుప్రభు మనల్ని ప్రేమించాడు. మనం ఆయన్ని ఎరుగనప్పుడు, మనం ఆయన గురించి ఆలోచించినప్పుడు, మనం ఆయన గురించి తెలుసుకున్నప్పుడు ఆయన మనల్ని ప్రేమించి మనల్ని రక్షించుటకే తనను తాను ఒక బలియాగముగా అర్పించుకున్నాడు. మనందరికీ తెలుసు సాక్రిఫైస్ అంటే బలి ఇవ్వడము, లేకపోతే త్యాగం చేయడం గురించి మనందరికీ తెలుసు. ఫలానా వారు మీకు మేలు చేయడానికి, ప్రయోజనం చేకూర్చడానికి, లాభం కలిగించడానికి త్యాగం చేస్తే చాలా గొప్పగా మీరు ఫీల్ అవుతారు. ఈ మధ్య నేను ఒక స్టూడెంట్ని కలిశాను. ఆ స్టూడెంట్ అమ్మాయి నాతో ఏం చెప్పిందో తెలుసా? బ్రదర్, పాస్టర్ గారు, మా డాడీ
నా కోసం చాలా పెద్ద త్యాగం చేశాడు. ఆయనకి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరమై ఉండి దాదాపు 15-20 లక్షలు అవసరమై ఉన్నా కూడా ఆయన రిస్క్ తీసుకొని నా కాలేజ్ ఫీజు కట్టి నన్ను పీజీ చదివించేశాడు. ఆయన మాత్రం ప్రాణాలు పోయే పరిస్థితుల్లో అట్లాగే ఉన్నాడు. డబ్బంతా నా ప్రాణాన్ని లేక నా భవిష్యత్తు కోసం ఖర్చు పెట్టి ఆయన ఇప్పుడు ఏ రోజు చచ్చిపోయినా పర్వాలేదు అన్నట్టున్నాడు. మా డాడీని నేను లైఫ్లో మర్చిపోలేను. బికాజ్ మై డాడ్ డిడ్ అ గ్రేట్ సాక్రిఫైస్ ఫర్ మీ. యువర్ డాడ్ ఇన్ ఫ్యాక్ట్ డిడ్ ఎ గ్రేట్ సాక్రిఫైస్ ఫర్ యూ. మీ నాన్న నిజంగానే అందరూ నాన్నలు చేయనటువంటి గొప్ప త్యాగం చేశాడమ్మా. కాకపోతే ఎంతకాలం అమ్మా? రేపు నీవు చచ్చిపోతే ఆ త్యాగం వల్ల నీకు ఏం ఒరిగినట్టమ్మా అంటే ఆన్సర్ లేదు. పోస్ట్ గ్రాడ్యుయేట్. సో మనకు లోకంలో ఉన్నటువంటి వారు చాలా త్యాగాలు చేస్తారు మనల్ని బాగు చేయడానికి. అయితే ఇక్కడ ఈయన ప్రశస్తమైనటువంటి రక్షకుడు ఎందుకంటే దేవుని కన్నా గొప్పది, విలువైనది, ప్రశస్తమైనది ప్రపంచంలో మరొకటి ఏమైనా ఉందా? సృష్టికర్త కన్నా గొప్పది, విలువైనది, ప్రశస్తమైనది సృష్టిలో మరొకటి ఏమైనా ఉందా? పరిశుద్ధమైనటువంటి ఆ దేవుడి కన్నా గొప్పది, విలువైనది, ప్రశస్తమైనది పాపాత్ముల మధ్యలో మరొకటి ఏమైనా ఉంటుందా అంటే ఉండదు. సో యేసు ఎందుకు ప్రశస్తమైన వాడు? ఎందుకంటే ఆయన మన స్థానాన్ని తీసుకున్నాడు. న్యూయార్క్లో ఒక ధనికుడు, మిలియనియర్, ఆయనకి చూపు పోయింది. ఆయన గాబరాబడిపోయాడు. నా చూపు పోయింది, నా బతుకే చీకటైపోయింది, ఇప్పుడు ఎట్లా డాక్టర్లందరి దగ్గరికి పోయాడు. అందరూ చెప్పారు, మీకు ఇప్పుడు చూపు తేవడానికి మా దగ్గర అసలు మెడికల్ ఫీల్డ్లో ఏమీ లేదు. కాకపోతే ఒక ప్రయోగం గురించి కొంతమంది ఆలోచిస్తున్నారు. బాగా ఖర్చు అవుతుంది, $1 మిలియన్ పెట్టి ఒక గుడ్డోడిని తెచ్చి వాళ్ళకి అప్పగిస్తే వాడి మీద వాళ్ళు ప్రయోగం చేస్తారు, అండ్ అది సక్సెస్ అవుతే మీకు కూడా చూపు వస్తుంది అనగానే వెంటనే వార్తాపత్రికల్లో ప్రకటన వేసేసాడు, $1 మిలియన్ అండ్ ప్లస్ గిఫ్ట్ ఇస్తాను, అండ్ గుడ్డోడికి నీకు కూడా చూపు వచ్చే అవకాశాన్ని 50-50 కల్పిస్తున్నాను రమ్మంటే ఒక పేదోడు వచ్చేసాడు. సో ఆ పేదోడిని తీసుకొని ఈ యొక్క ప్రాజెక్ట్ రీసెర్చ్కి గిన్ని పిగ్గా, అంటే తెలుసు కదా మరి కొంతమంది మీద ప్రయోగాలు చేసినప్పుడు ఫస్ట్ పందుల మీద, ఎలుకల మీద ప్రయోగాలు చేసి తర్వాతే మనుషుల మీద చేస్తారు. సో ఇతను గిన్ని పిగ్గా పంపించాడు. సో అతడికి చూపు రావచ్చు, లేకపోతే ప్రయోగంలో అతడు చనిపోవచ్చు. కానీ అతడు ఎందుకు ఒప్పుకున్నాడు? పేదవాడు డబ్బు కోసం ఒప్పుకున్నాడు. అండ్ ఆ యొక్క రీసెర్చర్లు ఎందుకు ఒప్పుకున్నారు? $1 మిలియన్ ఇచ్చాడు కనుక. ఇప్పుడు దీన్నే రివర్స్ చేయండి. ఆ పేదవాడికే చూపు పోయింది. పేదవాడి కోసం ఈ ధనికుడు వచ్చి, నేను నీ కోసం ప్రయోగంలో గిన్నిపిగ్గా ఉంటాను, నేను నీ కోసం ఆ $1 మిలియన్ ఖర్చు పెడతాను, నీకు చూపు తెప్పించడమే నా జీవిత లక్ష్యంగా, నేను బతికినా పోయినా కూడా దీన్ని నేను చేపడతాను, ఐ విల్ టేకప్ దిస్ ప్రాజెక్ట్ అంటే అందరం అతనికి సెల్యూట్ కొడతాం, గ్రేట్ మ్యాన్ అంటాం. సో ఇతడు చూపునిచ్చినా కూడా ఈ జీవానికి, అంటే ఈ యొక్క దేహంలో ప్రాణం ఉన్నంత వరకే ఆ కన్నులు చూడగలవు, చచ్చిపోతే అవి మూతబడిపోతాయి. సో ఒక మనిషి చేసినటువంటి పనికి ఇంత రుణపడి ఉంటే ఇక దేవుడు చేసినటువంటి పనికి ఎంతగా రుణపడి ఉండాలి? మనకు ఎవరైనా బ్లడ్ డొనేట్ చేస్తే చాలా థ్యాంక్స్ చెప్తాం, కిడ్నీ డొనేట్ చేస్తే చాలా థ్యాంక్స్ చెప్తాం, ఆర్గన్ డొనేట్ చేస్తే చాలా థ్యాంక్స్ చెప్తాం. కానీ ఇవన్నీ కూడా కొన్ని సంవత్సరాలే మనకు ఉపయోగపడతాయి. యేసు ప్రభు ఏం చేశాడంటే హీ బికమ్స్ అవర్ లైఫ్ డోనర్, మనకు జీవమును ప్రసాదించేటువంటి డోనర్గా అయ్యాడు. ఈ లోకంలో సమృద్ధి గల జీవం, అండ్ ఈ లోకాన్ని మనం విడిచిపోయినప్పుడు లేక ఆయన వచ్చినప్పుడు నిత్య జీవం. సో ఆయన ఎలా చేశాడు అంటే ఆయన ఇటర్నల్ లైఫ్ డోనర్గా, నిత్యమైన జీవన ప్రసాదకుడిగా ఎందుకున్నాడంటే తన నిర్మలమైన అమూల్యమైనటువంటి రక్తము చిందించి మన ప్రాణములను ఆయన కాపాడాడు. సో ఈ ప్రశస్తమైనటువంటి రక్షకుణ్ణి తెలుసుకున్న తర్వాత కృతజ్ఞతలు చెప్పకుండా, సంబరం చేసుకోకుండా ఎట్లా ఉంటాము ఒకసారి ఆలోచించండి. ఇక చివరి మాటతో నేను ప్రార్థన చేస్తాను. ద పవర్ఫుల్ సేవియర్, సర్వశక్తి కలిగినటువంటి రక్షకుడు, ఈయన తప్ప మనకు ఇంకొక రక్షణ మార్గమే లేదు, రక్షణ అవకాశమే లేదు, పాప క్షమాపణ లభించదు, ఆత్మ దేవుడితో తిరిగి సమాధాన పరచబడదు, మనం చచ్చిపోయినప్పుడు పరలోక రాజ్యానికి మనం వెళ్ళలేం, మన పాపం మన కొరకు సంపాదించిన మరణం, నిత్య నాశనం, అగ్ని గంధకాలతో మండే గుండానికే మనం పోతాం. హెబ్రీ 7వ అధ్యాయం 25లో ఈయన తన ద్వారా దేవుని వద్దకు వచ్చు వారి పక్షమున, ఆ మాటలు చూడండి. ఈయన అంటే యేసుక్రీస్తు, తన ద్వారా దేవుని వద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. సో యేసుక్రీస్తు ఒక మనిషిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. నేను ఒకప్పుడు మరి చాలా విషయాలను ఆధారం చేసుకున్నాను, ఇది నన్ను రక్షిస్తుంది, ఇది నన్ను రక్షిస్తుంది, ఇది నన్ను రక్షిస్తుంది అని.
మతం రక్షిస్తుంది అనుకున్నాను, ఆచారం రక్షిస్తుంది అనుకున్నాను, మంచి పనులు రక్షిస్తాయి అనుకున్నాను, స్వనీతి రక్షిస్తుంది అనుకున్నాను, ఫిలాసఫీ రక్షిస్తుంది అనుకున్నాను, పాజిటివ్ థింకింగ్ రక్షిస్తుంది అనుకున్నాను, సెల్ఫ్ హెల్ప్, స్వయంగా నన్ను నేను బలపరుచుకుంటే నాకు సహాయం లభిస్తుంది అనుకున్నాను. కానీ తర్వాత తెలిసింది అవేవి నన్ను రక్షించు. రిలీజన్ అనేది మన దేశంలో చాలామంది ఆధారపడతారు మతం మీద. ఒకప్పుడు నాలాగా రిలీజన్ అనేది లాటిన్లో 2 పదముల నుండి వచ్చినటువంటి ఒక ఆంగ్ల పదం. రే, ఆరి, రే అంటే టు గో బ్యాక్, లిజియో అంటే టు బైండ్, వెనక్కిపోయి మరలా కట్టబడుట, టు గో బ్యాక్ అండ్ టు బి బౌండ్ అని దాని యొక్క అర్థం. ఎక్కడికి పోయి కట్టబడమంటోంది మతము? ఎక్కడికంటే నీవు దేవుడి దగ్గరికి పోయి మరలా నిన్ను దేవుడికి కట్టేసుకో. సో ఒక్కొక్క మతం ఒక్కొక్క దేవుడిని, ఆ దేవుడికి సంబంధమైనటువంటి ఆచారాలు పెట్టుకొని వారిని ఆ దేవుడికి, ఆ మతానికి, ఆ ఆచారాలకు కట్టేసుకున్నారు. సో దాంట్లో వారు ఆ కట్టుబాట్ల మధ్యలో ఉండిపోతారు. ఒక రిచువల్ని, రొటీన్గా ఒక ఆచారాన్ని అలవాటు ప్రకారం చేస్తుంటారు. రోజు రోజు రాట్ అవుతుంటారు, అంటే రోజు రోజు లోపల కుళ్ళుతుంటారు, అయినా కూడా కట్లు తెంచుకొని బయటికి రాలేరు. రిలీజన్ ఎవ్వరికీ ఉపయోగపడదు, ఎందుకంటే రిలీజన్ ద్వారా బాగుపడినటువంటి వాడు ఒక్కడు లేడు. రిడీమర్ ద్వారా, విమోచకుడి ద్వారా, శక్తి కలిగినటువంటి, విడుదల చేయగలిగినటువంటి, పాపాన్ని క్షమించి పాపాన్ని నాశనం చేసి మనకు నిజమైనటువంటి నూతన నవీన జీవాన్ని, స్వభావాన్ని ఇవ్వగలిగిన వాడే అది చేయగలడు. సో యేసు ప్రభు ఏం చేస్తాడంటే, పాపము చాలా శక్తివంతమైనది, ఈ పాపాన్ని ఒక మతము ఓడించలేదు, మన మంచితనం ఓడించలేదు. మంచిలో కూడా స్వార్థం ఉంది, అంటే మంచిని కూడా పాపం కలుషితం చేసింది. అన్నదానం చేస్తున్నాం, ఒకప్పుడు మేము అన్నదానం చేసేవాళ్ళం, చెత్తేరుకునే వారికి అన్నదానం చేసేవారం. 500 మంది నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్లో 500 మందిని కూర్చోబెట్టి మరి వారికి అన్నదానం చేసేవారం. అన్నదానం చేసిన తర్వాత గ్రేట్గా ఫీల్ అయిపోయేవాళ్ళం, మేమే చేశాం, వీళ్ళందరూ చేయరు. సో ఏమైపోయింది? ఆ మంచి పని ఖరాబ్ అయిపోయింది, పాడైపోయింది. సో ఈ యొక్క పాపం ఎంత శక్తివంతమైందంటే, మతము దాన్ని చంపలేదు, మంచితనము దాన్ని చంపలేదు, మానవుడు దాన్ని చంపలేడు. దేవుడు పవిత్రంగా వచ్చి తన మరణం ద్వారా దానికి మరణాన్ని ఇస్తే తప్ప అది అంతమవ్వదు. కనుక ద డెత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆన్ ద క్రాస్ బికేమ్ ద డెత్ బ్లో టు సిన్. పాపాన్ని యేసు చంపేశాడు సిలువలో. సో యేసు క్రీస్తులో ఎవరైతే ఉంటారో వారి మీదకి పాపం ప్రభుత్వము చెయ్యదు. నేను ఇంతకుముందు చెప్పాను, మతము నాకు చేయని సహాయము, ఫిలాసఫీ చేయని సహాయము, ప్రాక్టీసెస్, స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేయని సహాయము, పాజిటివ్ థింకింగ్ చేయని సహాయము యేసు ప్రభు నాకు చేశాడు. కానీ ఎప్పుడు చేశాడు? నేను నిజంగా అవసరతలో ఉన్నాను, నన్ను నేను రక్షించుకోలేను, ఇవేవి నన్ను రక్షించవు, నీవే రక్షించాలి అని నేను ప్రార్థన చేసినప్పుడు. ఈ మాటతో నేను ప్రార్థనలో మిమ్మల్ని విడిచిపెట్టేస్తాను. ఒక తల్లి తన చిన్న కుమార్తె, ఆ పాప పేరు మేరీ, వాళ్ళిద్దరు ఒక పెద్ద మరి కార్యక్రమం చూడడానికి ఒక ఆడిటోరియంకి వెళ్ళారు. కార్యక్రమం జరుగుతున్న తర్వాత కొన్ని నిమిషాలకి ఆ పాప ఆ చీకట్లో తల్లి దగ్గర నుండి మెల్లగా లేచి వెళ్ళిపోయింది. కాసేపు అయిన తర్వాత తల్లి పాప తన దగ్గర లేదని గమనించి గాబరా పడిపోయి ఒక నోట్ రాసి ఆ స్టేజ్ మీద ఉన్నటువంటి వ్యక్తికి పంపింది. నా కుమార్తె మేరీ, అది ఇంత వయసు, అది తప్పిపోయింది, ఒకవేళ ఈ యొక్క ఆడియన్స్లో ఉంటే మీరు అక్కడ నుండి ప్రకటన చేయండి, నా కుమార్తె తప్పిపోయింది, మేరీ ఆమె పేరు, ఇక్కడ ఉంటే చెయ్యెత్తమనండి, తల్లి వచ్చి తనను వెనక్కి తీసుకుపోతుందని చెప్తే ఆయన ప్రకటన చేశాడు. 2 సార్లు చేశాడు. ఎవరు ముందుకు మరి రావడానికి అవకాశం లేకుండా చెయ్యి ఎవరు ఎత్తలేదు. సో ఈమె గాబరా పడి బయటికి వెళ్ళిపోయింది. పోలీసు వాళ్ళకి ఫోన్ చేసింది, మా పాప తప్పిపోయింది, ఈ ప్రోగ్రాంలో మేము ఉన్నప్పుడు అన్నప్పుడు వారు రిపోర్ట్ తీసుకున్నారు, సరే అన్నారు. కాసేపు అయిన తర్వాత మరలా అయిపోయే సమయంలో వెనక్కి వచ్చింది, ఆ డోర్ దగ్గర నిలబడింది. అందరూ బయటకు వచ్చేస్తుంటే గాబరాతో ఎత్తుక్కుంటుంది, ఒకవేళ పాప వస్తుందేమో అని. చివర్లో వచ్చింది ఈ యొక్క చిన్న మేరీ. తల్లడిగింది, ప్రోగ్రాం అంతా లోపలే ఉన్నావా అంటే, అవును మమ్మీ లోపలే ఉన్నాను. ఆ యొక్క స్టేజ్ మీద నుండి అంకుల్ చదివినటువంటి నోటీస్ వినపడలేదా? వినపడింది మమ్మీ. మరి ఎందుకు చెయ్యెత్తలేదు, ఎందుకు నువ్వు బయటికి రాలేదు అంటే, ఎందుకు ఎత్తాలి మమ్మీ, ఆయన ఏమో తప్పిపోయిన మేరీ చెయ్యెత్తమంటున్నాడు, నేను ఎక్కడ తప్పిపోయా, నేను ఎక్కడున్నానో నాకు బాగా తెలుసు కదా. నేను ఎక్కడ తప్పిపోయా, నేను ఎక్కడున్నానో నాకు బాగా తెలుసు. సో మనుషులు యేసుప్రభు దగ్గరికి ఎందుకు రారంటే, వారు ఎక్కడున్నారో వారికి బాగా తెలుసు, వారు తప్పిపోలేదు అనుకుంటారు. వీఆర్ నాట్ లాస్ట్ అనుకుంటారు, వీఆర్ నాట్ సిన్నర్స్, మేము పాపులం కాదు అనుకుంటారు. ఒకవేళ అనుకున్న మాకన్నా పెద్ద పాపులు ఉన్నారు, మేము మర్డరర్స్ కాదు, మేము రేపిస్టులము కాము, మేము రాబర్స్ కాదు అని అనుకుంటారు. కానీ బైబిల్లో దేవుడు ఏం చెప్పాడు? ఆజ్ఞ అతిక్రమమే పాపం. అంటే ఒక కమాండ్మెంట్ని
మీరు బ్రేక్ చేసినా కూడా పాపం. సో దాంట్లో దేవుడిని తెలుసుకోకుండా ఆయన్ని ప్రేమించకుండా బ్రతకడం కూడా పాపమే. ఎందుకంటే ద ఫస్ట్ అండ్ ద గ్రేట్ కమాండ్మెంట్ ఏంటి? నీ పూర్ణ హృదయం, నీ పూర్ణ మనసు, నీ పూర్ణ ఆత్మ, నీ పూర్ణ బలముతో నీ దేవుణ్ణి ప్రేమించు అని అన్నాడు. అలా ఒక్కరు కూడా ప్రేమించే స్థితిలో ప్రపంచంలో లేరు. కనుక ప్రతి ఒక్కరు దేవుడికి వ్యతిరేకంగా పాపమే చేశారు. అందుకని యేసుప్రభు లోకంలో 2000 సంవత్సరాల క్రితం జన్మించాడు. ఆయన మన కొరకు మరణించి తిరిగి లేవడానికి జన్మించాడు. ఆయన జన్మ మన జన్మను తరింపజేస్తుంది. ఆయన యొక్క రక్షణ కార్యం మనకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తుంది. సో అది క్రిస్మస్లో ఉన్నటువంటి గొప్ప శుభవార్త. ఆయన మొదట మనిషికి జీవం ఇచ్చాడు. వాడు పాపంలో పడి చచ్చిపోతే ఆయన వాడికి క్రొత్త జీవాన్ని ఇస్తాడు. అండ్ వాడిని రక్షించిన తర్వాత నిత్య జీవాన్ని ఇచ్చి వాడిని తనతో పాటు పెట్టుకుంటాడు. సో నేను క్రిస్టియన్ అయిన ఫస్ట్ ఇయర్ 31 years బ్యాక్ నేను క్రిస్టియన్ అయిన ఫస్ట్ ఇయర్ నాకు ఒక ఆంటీ, ఒక బ్రాహ్మణ ఆంటీ బాగా పరిచయము చిన్నప్పటి నుండి. ఆ మంది ఓహో క్రిస్టియన్ అయిపోయావా అంటే ఇక క్రిస్మస్ రోజున బాగా తింటావు అంటే యూ విల్ వైన్ డైన్ డాన్స్ కదా అంటుంది. ఎందుకంటే చాలా మందికి ఉన్నటువంటి అపోహ అదే కదా. క్రిస్మస్ రోజున క్రిస్టియన్లు ఏం చేస్తారు? దే డ్రింక్ వైన్, దే నైస్లీ డైన్ అండ్ దే డాన్స్ అండ్ ఆల్ ఫాల్ డౌన్. దట్స్ నాట్ క్రిస్మస్. పాపం చేయడానికి సంబరం కాదు. పాపము నుండి క్షమించబడి, రక్షించబడి, పరిశుద్ధపరచబడి, కొత్త సృష్టిగా చేయబడి, దేవుడి కొరకు బ్రతికి దేవుడితో నిత్యత్వాన్ని గడపడానికి ఏర్పాటు చేయబడ్డాం కనుక మనం క్రిస్మస్ని సెలబ్రేట్ చేస్తాం. సో ఇట్ ఈజ్ అ సెలబ్రేషన్ ఆఫ్ ద సేవియర్. రక్షకుణ్ణి బట్టి ఉత్సవము, సెలబ్రేషన్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ మహోత్సవము అండ్ రక్షణ సంబరం. తలంచండి, ఒక మాట మీ కొరకు ప్రార్థన చేస్తాను అండ్ ఇక తర్వాత మనం ముగింపులోనికి వెళ్ళిపోతాం. మీరు గొప్ప రక్షణ అవకాశంతో ఇక్కడ ఈరోజు ఉన్నారు. అది దేవుడి యొక్క ఏర్పాటు. మీరు అనుకొని ఈ స్థలంలో ఇక్కడ ఉంటామని అనుకొని ఉండరు. కానీ ఇట్ ఈస్ నాట్ బై యాక్సిడెంట్, ఇట్ ఈస్ బై డివైన్ అపాయింట్మెంట్. దైవికమైనటువంటి ఏర్పాటును బట్టి మనం ఇక్కడ ఉన్నాం. సో నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితుడా, ఈరోజు నీవు పాపివి, నీకు తెలిసి తెలియక చూపులు, మాటలు, ఆలోచనలు, క్రియలు, ఉద్దేశాలు, కోరికలు, కలలు అండ్ నీ యొక్క జీవిత కార్యకలాపాల ద్వారా దేవుడికి వ్యతిరేకంగా పాపం చేశావు. పాపం వలన వచ్చే జీతం మరణం. అది లోకంలో శరీరము చచ్చిపోతుంది. అండ్ శరీరం ఎట్లా చచ్చిపోతుందో రేపు ఆత్మ కూడా నిత్య నాశనానికి అప్పగించబడుతుంది. మొదటిది నిజమైతే రెండవది కూడా 100% నిజం. సో మొదటి దాన్ని ఎవరు కాదనలేరు. నేను చావను అని ఎవరు చెప్పలేరు. చావెందుకు వచ్చింది అంటే పాపమునకు ఫలితముగా వచ్చింది. సో ప్రతి మనిషి ఎందుకు చచ్చిపోతున్నాడు అంటే ప్రతి మనిషి పాపి గనుక చచ్చిపోతున్నాడు. శారీరకంగా చచ్చిపోతాడు, ఆత్మీయంగా చచ్చిపోతాడు. కానీ శుభవార్త ఏంటంటే మనము నిజముగా సెలబ్రేట్ చేసుకోవాల్సినటువంటి గుడ్ న్యూస్ ఏంటంటే యేసు మన కొరకు జన్మించి మన కొరకే పాపము లేకుండా మన పాపాన్ని మోసి చనిపోయి రక్తము చిందించి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచాడు కనుక మనం చనిపోనవసరం లేదు. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నన్ను రక్షించు అని ఆయన్ని ప్రార్థన చేస్తే, యథార్థంగా విశ్వాసంతో ప్రార్థన చేస్తే, తెలిసి తెలియక ఇప్పటిదాకా నేను చేసిన ప్రతి పాపం ఒప్పుకుంటున్నాను, నన్ను నేను అసహించుకుంటున్నాను, విడిచిపెడుతున్నాను, ప్రభువా కనికరించు, అంగీకరించు, నన్ను క్రొత్త సృష్టిగా చెయ్యి అని వేడుకుంటే నన్ను చేసినట్టు నిన్ను కూడా దేవుడు రక్షిస్తాడు, క్రొత్త సృష్టిగా రూపాంతరపరుస్తాడు. అది నీ చేతుల్లో ఉంది. దానికి నీవే బాధ్యుడవు, బాధ్యురాలవు. దానికి నీకు ఎవరి సహాయము అవసరం లేదు. నీ శ్వాస నీవే పీలుస్తున్నట్టు నీ రక్షణ కొరకు నీవే యేసును అంగీకరించాలి. ప్రేమ స్వరూపుడవు, పరిశుద్ధుడవు, గొప్ప దేవుడవైన మా రక్షక, ఈ ఉదయం క్రిస్మస్ సందేశాన్ని మేము మరొకసారి వినడానికి, మరి ముఖ్యంగా ప్రేమతో పిలిచినప్పుడు అతిథులుగా మా మధ్యకు వచ్చినటువంటి మా ప్రియ మిత్రులందరినీ జ్ఞాపకం చేసుకోండి. పేరు పేరున పెద్దలు, చిన్నలు ప్రతి ఒక్కరిని దృష్టించి, దర్శించి వారిని రక్షణ అనుభవంతో దీవించండి. వారు ఆత్మీయముగా, శారీరకముగా, మానసికముగా, ఆర్థికముగా, సామాజికముగా ఈ లోకంలో అన్ని విషయాల్లో నీ గొప్ప దీవెనలతో దీవించబడినట్లు కార్యము చేయమని, మరి యొక్క సమయమంతట్లో నిన్ను మహిమపరుచుకొని నీ మేళ్లతో మమ్మను నింపి పంపించమని, ఏ ఒక్కరూ విన్నదాన్ని విడిచిపెట్టక నీ వైపు విశ్వాసముతో తిరిగి వర్ధిల్లుటకు కార్యము చేయమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.
సో మీకు అందరికీ విష్ యూ ఆల్ అ క్రైస్ట్ సెంటర్డ్, క్రైస్ట్ ట్రస్టింగ్, సోల్ సేవింగ్, గాడ్ గ్లోరిఫైయింగ్, ఇటర్నల్లీ బ్లెస్సెడ్ క్రిస్మస్. అంటే మీకు అందరికీ క్రీస్తు కేంద్రీకృతమైన, క్రీస్తును విశ్వసించే, మీ ఆత్మను రక్షించే, దేవుణ్ణి మహిమపరిచే నిత్య ఆశీర్వాదములతో కూడుకున్న క్రిస్మస్ శుభాకాంక్షలు. గాడ్ బ్లెస్ యూ.